సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బాబా గారు మన కళ్ళల్లో కనిపించాలి అంటే మనం బాబా గారిని ఏ విధంగా ధ్యానించాలి అనేది తెలుసుకుందామండి. చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. మన వల్ల కొంతమందికి హెల్ప్ అవుతుంది అంటే అది మనం అదృష్టంగా భావించాలండి. ఇది బాబా ఇచ్చిన గొప్ప అవకాశం అని నేను భావిస్తున్నాను. మీ దయ, ఆదరణ, అభిమానం, నమ్మకం ఇలాగే ఉండాలని మన ఛానల్ తరపున కోరుకుంటూ ఉన్నానండి. బాబా గారు కళ్ళల్లోకి రావాలంటే ఏం చెయ్యాలి? అసలు ఎందుకు రావాలి బాబా గారు కళ్ళల్లోకి? నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? చాలా మందికి, దాదాపు అందరికీ కావాల్సింది ఒక్కటేనండి. బాబా భక్తులకు ఒక్కసారైనా కలలో వస్తే బాగున్ను అనే ఒక అనుభూతి పొందడం కోసం బాబా కళ్ళల్లోకి రావాలని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. ఇంకా కొంతమంది ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు భరించలేక బాబాతో కోరుకుంటూ ఉంటారు, తండ్రి నేను చేసిన పాపం ఏమిటి? ఇప్పుడు ఎందుకు ఇన్ని కష్టాలనేవి బాధ పెడుతూ ఉన్నావు? అలాంటి వారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం అయితే చేయవచ్చండి. మీరు చేసిన తప్పు ఏంటి అన్నది ఒక కథ ద్వారా లేదా ఒక సన్నివేశం ద్వారా బాబా క్లియర్గా స్వప్నంలో చూపిస్తారు. కొంతమంది అది లేవగానే మర్చిపోతూ ఉంటారు, సగం సగమే గుర్తొస్తుంటుంది. ఇంకా కొంతమంది పూర్వజన్మలో చేసిన పాపాలను బాబా గారి కలలో చూపించమని అడుగుతూ ఉంటారు. ఇలా అడగగానే కలలో రావాలి అంటే పడుకునే ముందు ఒక చిన్న పని చేయండి, ఖచ్చితంగా బాబా గారు కళ్ళల్లోకి వచ్చి తీరుతారు. పడుకునే ముందు మీరు చెయ్యవలసింది బాబా గారి విభూతిని నుదుటి మీద పెట్టుకోండి. తర్వాత బాబా మంత్రం ఒక్కటి చెప్పుకోండి. నేను ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. బాబా గారిది మీకు నచ్చింది ఏ మంత్రమైనా సరే మీరు చెప్పుకోవచ్చండి. ఓం శ్రీ సాయి గురుదేవాయ నమః అని మనస్ఫూర్తిగా నిండు మనసుతో బాబా గారి మీద భక్తితో, బాబా గారిని భక్తితో చూపిస్తూ ఒక్కసారి ధ్యానించినా చాలండి. లేదా ఏ శ్లోకమైనా సరే 3 సార్లు, 5 సార్లు, 9 సార్లు, 7 సార్లు, 11 సార్లు, 19 సార్లు ధ్యానం చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకునే ముందు బాబా విభూతిని ఖచ్చితంగా నుదుటి మీద పెట్టుకొని మంత్రం చెప్పుకోండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి, బాబా గారు స్వప్నంలో ఖచ్చితంగా కనిపిస్తారు. మీకు ఎలాంటి కోరిక ఉన్నా బాబాతో చెప్పుకోండి. అలాగే పడుకునే ముందు ఒకసారి ప్రొద్దున లేచినప్పటి నుంచి ఏమేమి చేశారో ఆ రోజంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ముఖ్యంగా ఆ రోజు బాబా గారిని ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నారనేది ముఖ్యం. బాబా మన నామస్మరణ మీరు ఎన్నిసార్లు పనుల్లో ఉన్న ఒక పార్ట్లో అంటే మీ మైండ్లో ఒక భాగంలో బాబాకు స్థానం ఇవ్వండి. అలా అయితేనే బాబా గారు ఖచ్చితంగా కళ్ళల్లోకి వచ్చి తీరుతారు. ఇలా చేశారంటే ప్రతిరోజు మీరు బాబా అనుభూతిని పొందవచ్చు. నాకు రోజు ఒక సందేశం బాబా గారు ఇస్తూ ఉంటారండి. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కథ ద్వారా ఎలాగైనా నాకు బాబా నిద్రలో రోజు వస్తారండి. ఇలాంటి అనుభూతిని పొందాలంటే మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్లు ప్రయత్నం చేయండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పాను కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరికొందరి సాయి భక్తులు షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.